హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం 8th వండర్ శ్రీలంకలోని రావణాసురుని కోట సందర్శిద్దాం. ఈ వీడియోలో ఈ కోటకి రావణాసురుడికి సంబంధం ఏంటి, ప్రస్తుతం ఉన్న ఈ కోటను ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఈ కోట యొక్క ప్రత్యేకతలేంటి, ఇలా ఈ కోట గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నేను శాంకరీదేవి శక్తిపీఠం దర్శించి ట్రింకోమలి నుంచి సిగిరియా ఫోర్ట్ సందర్శించడానికి వెళ్తున్నాను. సిగిరియా ఫోర్ట్, రావణ ఫోర్ట్ రెండు ఒకటే. ట్రింకోమలి బస్టాండ్ కి వెళ్ళడానికి పిక్మీ యాప్ లో ఆటో బుక్ చేసుకున్నాను. ఇదే ట్రింకోమలి బస్టాండ్, శ్రీలంకలో బస్టాండ్స్. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నవి ఎక్స్ప్రెస్ బస్సెస్, వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నవి లోకల్ బస్సెస్. మనం ట్రింకోమలి నుంచి డంబూలా వెళ్ళాలి. డంబూలాలో స్టే చేసి సిగిరియా ఫోర్ట్ సందర్శిద్దాం. ఇదే మనం వెళ్ళబోయే బస్, మన అశోక్ లైలాండ్ బస్. లోపల ఇలా ఉంది, సేమ్ మన ఎక్స్ప్రెస్ బస్ ఎలా ఉంటుందో అలా ఉంది. 3+2 సీటింగ్. ట్రింకోమలి నుంచి కొలంబో లేదా క్యాండీ వెళ్లే బస్సెస్ డంబూలా మీదుగా వెళ్తాయి. ఇప్పుడే మన బస్ మొదలైంది, రండి వెళ్దాం. ట్రింకోమలి నుంచి డంబూలా 110 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 381 శ్రీలంకన్ రూపీస్, అంటే మన కరెన్సీలో 112 రూపాయలు. బస్ జర్నీ 2.5 గంటల సమయం పడుతుంది. వెళ్లే మార్గమంతా పచ్చని వరి పొలాలు, దట్టమైన అడవి, మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు. అలా 2.5 గంటలు ప్రయాణించాక డంబూలా సమీపానికి చేరుకున్నాం. బస్సు వాళ్ళు ఇలా మెయిన్ రోడ్ మీద ఆపారు. ఇంచుమించుగా డంబూలా క్లాక్ టవర్ సమీపంలో ఆపారు. ఇక్కడ నుంచి నేను బుక్ చేసుకున్న హోటల్ 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తున్నాను. బస్ స్టాండ్ జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. కాకపోతే బస్సు ఆ రూట్ లో వెళ్ళదట. ఇదే డంబూలా క్లాక్ టవర్, సిటీ సెంటర్. పెద్ద సిటీ ఏమీ కాదు, చాలా చిన్న సిటీ. మెయిన్ రోడ్ నుంచి అలా లోపలికి రాగానే ఇలా ఉంది. చుట్టూ పచ్చదనం, ఇండివిజువల్ హౌసెస్, ప్రశాంతంగా ఉంది. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్, న్యూ పీకాక్ రిసార్ట్. మన కరెన్సీలో 1300 పడింది. రూమ్ నీట్గా ఉంది, రూమ్ బాగుంది. కాకపోతే దగ్గరలో రెస్టారెంట్ లేదు. మినిమం 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. తరువాతి రోజు ఉదయం 9 గంటలకు సిగిరియా ఫోర్ట్ సందర్శించడానికి ఆటో మాట్లాడుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే ఆటో. శ్రీలంకలో ఆటోని టుక్ టుక్ అని పిలుస్తారు. ఈ ఆటో నేను పిక్మీ యాప్ లో బుక్ చేసుకున్నాను. డంబూలా నుంచి సిగిరియా 16 నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది. పిక్మీ యాప్ లో 1800 శ్రీలంకన్ రూపీస్ చూపించింది. ఆటో అతను 2000 ఇవ్వమన్నాడు. మన కరెన్సీలో 590 రూపాయలు అవుతుంది. డంబూలా నుంచి సిగిరియాకి బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్లాలో చూద్దాం. డంబూలా క్లాక్ టవర్ కి 1/2 కిలోమీటర్ దూరంలో డంబూలా బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి సిగిరియాకి బస్సెస్ లభిస్తాయి. అదే విధంగా క్లాక్ టవర్ కి అవతల వైపు బెంతోటా బేక్ హౌస్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో కూడా బస్సెస్ లభిస్తాయి. మీకు ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్లి బస్ ఎక్కొచ్చు. బస్సు వాళ్ళు ఈ ప్రదేశంలో ఆపుతారు. ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే నడవలేని వాళ్ళు ఈ ప్రదేశంలో ఆటో తీసుకోవచ్చు. డంబూలా నుంచి సిగిరియాకి వెళ్లే మార్గం అంతా 2 వైపులా ఎత్తైన చెట్లతో చాలా బాగుంది. ఆటోలో 20 నిమిషాలు ప్రయాణించాక సిగిరియా ఫోర్ట్ పార్కింగ్ ఏరియా చేరుకున్నా. వెహికల్స్ ఇక్కడ వరకే అలో చేస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సిగిరియా ఫోర్ట్ దట్టమైన అడవి మధ్యలో ఉంది. అలా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇలా కుడివైపు టికెట్ కౌంటర్ ఉంది అని బోర్డు కనిపిస్తుంది. ఇలా మనం కుడివైపు తిరగగానే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇది శ్రీలంక లోకల్ పీపుల్ టికెట్ కౌంటర్. దాన్ని దాటుకొని అలాగే ముందుకు వెళితే మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలోనే ఫారినర్స్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇదే సిగిరియా మ్యూజియం.
లోపలికి వచ్చి ఇలా ఎడమవైపు వెళితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇలా కుడివైపు ఉన్న మెట్లెక్కి పైకి వెళితే మ్యూజియం ఉంటుంది. రండి ముందు టికెట్ తీసుకుందాం. ఫారినర్స్ కి టికెట్ $35. కాకపోతే సార్క్ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ అసోసియేషన్ వాళ్ళకి $20. మనకి $20 ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో ఇంచుమించుగా $1750. కాకపోతే తప్పకుండా పాస్పోర్ట్ తీసుకురావాలి. పాస్పోర్ట్ తీసుకురాకుండా రూమ్ లో పెట్టి వస్తే $35 ఛార్జ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రండి ఇప్పుడు మనం మ్యూజియం సందర్శిద్దాం. సిగిరియా ఫోర్ట్ ని కూడా మన అజంతా ఎల్లోరా కేవ్స్ లాగే 1831వ సంవత్సరంలో బ్రిటిష్ ఆర్మీ అధికారి జొనాథన్ ఫోర్బ్స్ ఇటువైపు గుర్రంపై వెళుతూ దీన్ని గుర్తించారు. ఈ ప్రదేశంలో ఈ కోట యొక్క పిక్చర్స్ మరియు వాటి గురించి షార్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి ముందుకు వెళితే సిగిరియా ఫోర్ట్ నమూనా ఉంటుంది, రండి చూద్దాం. ఈ నమూనాను మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం ఆ పెద్ద బండరాయి, దాని పైనున్న కట్టడాలు మాత్రమే సిగిరియా ఫోర్ట్ కాదు. ఆ పెద్ద రాయి పైన రాజభవనంలో రాజుగారుంటారు. ఈ చుట్టూ ఉన్నదంతా తన రాజ్యం. ఈ ప్రదేశమంతా ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటైన్స్, రాక్ గార్డెన్స్, హ్యాంగింగ్ గార్డెన్స్ తో ఆ కాలంలో చాలా అద్భుతంగా నిర్మించారట. తరువాత వెళ్దాం కదా, చూద్దాం. దీన్ని గమనించారా? ఇది మొత్తం ఒకే రాయి. అదే విధంగా ఈ ప్రాంతంలో చాలా గుహలున్నాయి. ఆ గుహల్లో ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు వినియోగించిన మట్టి పాత్రలు, పనిముట్లు లభించాయి. ఈ ప్రాంతంలో లభించిన అస్థిపంజరాన్ని చూడొచ్చు. రండి ఇప్పుడు మనం ఈ కోట యొక్క చరిత్రను తెలుసుకుంటూ కోట దగ్గరకు వెళ్దాం. శ్రీలంక చరిత్ర ప్రకారం 4వ శతాబ్దంలో ధాతుసేనుడు అనే రాజు అనురాధపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. అతనికి 2 కుమారులు. మొదటి భార్య కుమారుడు మొగలన్న, రెండో భార్య కుమారుడు కశ్యపరాజు. ధాతుసేనుడి తర్వాత మొగలన్న రాజు అవ్వాలి. కశ్యపరాజు దురాశతో తాను రాజు కావాలని తన తండ్రి ధాతుసేనుడిని చంపి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఇందుకు సైన్యాధిపతి అయిన మిగరన్ దీనికి అవసరమైన సహకారం కశ్యపునికి అందించాడు. ఆ సమయానికి మొగలన్న తన సోదరుడికి భయపడి దేశం విడిచి దక్షిణ భారతదేశానికి వెళ్ళాడు. వెళ్లే సమయంలో తిరిగి వచ్చే దేశాన్ని జయిస్తానని ప్రకటించాడు. తన సోదరుడి సవాలుకి భయపడిన కశ్యపుడు అప్పటి రాజధాని అనురాధపుర వదిలి నేటి సిగిరియాకు వచ్చాడు. ఈ ప్రాంతం సురక్షితమైనదని భావించి ఈ ప్రదేశంలో తన రాజధానిని నిర్మించుకున్నాడు. ఎలా నిర్మించాడంటే ఆ కాలంలోనే వీళ్ళకి ఇంత ప్లానింగ్ ఉందా, అంత నాలెడ్జ్ ఉందా అని ఇప్పటి చరిత్రకారులు కూడా ఆశ్చర్యపోయే విధంగా నిర్మించాడు. పెద్ద రాతిపైన రాజుగారి 3 అంతస్తుల భవనాల రాయల్ ప్యాలెస్, దాని చుట్టూ రక్షణా వ్యవస్థ, అందులో ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటైన్స్, నీటిపారుదల వ్యవస్థతో చాలా అద్భుతంగా నిర్మించారు. కానీ కొంతమంది చరిత్రకారులు చెప్పేదేంటంటే కశ్యపరాజు తండ్రి అయిన ధాతుసేనుడు దీన్ని రక్షణ కోసం సైనిక కోటగా నిర్మాణం మొదలుపెట్టాడు. ఆ తరువాతి కాలంలో కశ్యపరాజు దీన్ని పూర్తి చేశాడని చెబుతారు. ఆ తరువాతి కాలంలో మొగలన్న శక్తిని కూడా తీసుకొని సైన్యంతో కశ్యపరాజుపై యుద్ధానికి శ్రీలంక చేరుకున్నాడు. ఈ యుద్ధంలో కశ్యపరాజు సైన్యం మొగలన్నకు సపోర్ట్ చేయడంతో ఒంటరి అయిన కశ్యపరాజు తనను తానే చంపుకున్నాడు. ఆ తరువాత మొగలన్న ఈ ప్రదేశాన్ని బౌద్ధ సన్యాసులకు అప్పగించి బౌద్ధ విహారంగా మార్చి తాను అనురాధపుర నుంచి రాజ్య పరిపాలన చేశాడు. ఆ తరువాతి కాలంలో మన అజంతా గుహల్లాగే ఈ ప్రదేశం పూర్తిగా జనావాసాలు లేకుండా మట్టితో కప్పబడి చెట్లతో నిండిపోయింది. 1831లో ఇటువైపుగా గుర్రంపై వెళుతున్న బ్రిటిష్ అధికారి జొనాథన్ ఫోర్బ్స్ ఈ ప్రాంతాన్ని గుర్తించి వెలికి తీశాడు. దీన్ని 1982లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఇది ఈ కోట యొక్క చరిత్ర. దీని నిర్మాణ ప్రత్యేకతల గురించి తర్వాత తెలుసుకుందాం. చరిత్ర పుస్తకాలను పక్కన పెడితే చాలా మంది చరిత్రకారులు సిగిరియాకు రామాయణ కాలంలోని రావణుడితో సంబంధం ఉన్నట్లు నమ్ముతారు. దాదాపు 50 శతాబ్దాల క్రితం ఈ పీఠభూమిపై రావణుడి అద్భుతమైన రాజభవనం బంగారంతో కుబేరుడిచే నిర్మించబడిందని చెబుతారు. ఆ తరువాతి కాలంలో కశ్యపరాజు ఈ ప్రదేశంలోనే సిగిరియా కోటను నిర్మించారు.
ఆ ఎదురుగా కనిపిస్తున్నది కోట ఎంట్రన్స్. అక్కడి నుంచి మన సిగిరియా ఫోర్ట్ సందర్శన మొదలవుతుంది. కోటను దర్శించే ముందు ఈ ప్రదేశంలో చిన్న రెస్టారెంట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్దాం. ప్రస్తుతం ఇక్కడ ఓన్లీ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ మాత్రమే ఉంది. ఎగ్ నూడిల్స్ తీసుకున్నాను. శ్రీలంకలో నూడిల్స్ అంటే ఇలా ఉంటుంది. సేమియాతో నూడిల్స్ చేస్తారు. ఇక్కడే కాదు, ఆల్మోస్ట్ శ్రీలంకలో ఇలాగే ఉంది. దీని కాస్ట్ శ్రీలంకన్ రూపీస్ లో 800, మన కరెన్సీలో 250 రూపాయలు. మనం కోటపైకి వెళ్ళడానికి 1270 మెట్లు ఎక్కాలి. కాబట్టి మీతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఈ కోట ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. సమ్మర్ సీజన్ లో వస్తే మాత్రం వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ ఈ కోటను సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోండి. 1270 మెట్లు ఎక్కాలి, అది కూడా నిటారుగా పైకి ఎక్కాలి. ఈ ప్రదేశంలో మన టికెట్ స్కాన్ చేసి లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి సిగిరియా ఫోర్ట్, రావణ కోట మొదలవుతుంది. రండి, ఈ కోట ఎలా ఉంటుందో, దాని నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలా లోపలికి రాగానే పెద్ద వాటర్ బాడీ కనిపిస్తుంది. శత్రువులు కోటలోకి సులభంగా లోపలికి ప్రవేశించకుండా కోట చుట్టూ ఈ కందకాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం చుట్టూ 4 కిలోమీటర్లు ఉంటుందట. దీని లోతు 5 మీటర్లు, దీని వెడల్పు 20 మీటర్లు. ఇందులో మొసళ్లను వదిలేవారు. ఇప్పుడు కూడా ఇందులో 3-4 మొసళ్ళు ఉన్నాయట. రండి ముందుకు వెళ్దాం. ఇలా మనం పైకి రాగానే ఈ ప్రదేశంలో 2 వైపులా సైనికులు నివసించేవారట. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు రాగానే కుడివైపు ఇటుకలతో నిర్మించిన పెద్ద కట్టడం కనిపిస్తుంది. ఇది మినియేచర్ గార్డెన్. 1600 సంవత్సరాల క్రితమే ఇలాంటివి నిర్మించడం చాలా గొప్ప విషయంగా చెబుతున్నారు. ఇది ఒక సిమెట్రికల్ గార్డెన్, స్టెప్ బై స్టెప్ గా నిర్మించిన ఉద్యానవనం. 2 వైపులా ఇలా ఉండేది. ఇటువైపు చరిత్రకారులు తవ్వకాలు చేసి ఎలా ఉందో తెలుసుకున్నారు. ఇటువైపు మాత్రం ఎలా ఉందో అలాగే ఉంచేశారు. ఇక్కడి నుంచి మనం లోపలికి ప్రవేశించడానికి ట్రిపుల్ ఎంట్రన్స్, 3 ద్వారాలతో అద్భుతమైన ఎంట్రన్స్ ఉండేదట. ఇక్కడ మీరు ఈ శిథిలాలను గమనిస్తే 3 మార్గాలు చూడొచ్చు. మధ్యలో పెద్ద మార్గం ఉంది, దానికి 2 వైపులా చిన్న మార్గం ఉంది. అక్కడి నుంచి లోపలికి రాగానే 2 వైపులా వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇవి ఆ కాలంలో స్విమ్మింగ్ పూల్స్. మొత్తం ఈ ప్రదేశంలో 4 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కుడివైపు దాన్ని ఎక్స్కవేట్ చేశారు, ఎడమవైపు దాన్ని ఎలా ఉందో అలాగే ఉంచేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ వాటర్ గార్డెన్ ఉంది. ఆ కాలంలో ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. ఒక స్టెప్ బై స్టెప్ గా ఒక్కొక్కటి డిజైన్ చేశారు. పైనుంచి నీరు కిందకి ప్రవహించే విధంగా కాలువలు నిర్మించారు. కొన్ని కాలువలు పైకి కనిపిస్తాయి, కొన్ని కాలువలు లోపల నుంచే నిర్మించడం జరిగింది. ఈ ప్రదేశంలో నాకు చిన్న ఉడుము కనిపించింది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ రాగానే సిగిరియా రాక్ కనిపించింది. దీన్ని సింహగిరి అని పిలిచేవారు. ఇంగ్లీష్ లో లయన్ రాక్. తరువాతి కాలంలో సిగిరియాగా మారిపోయింది. ఇది కొండ కాదు, ఒక పెద్ద రాయి. మొత్తం ఒకే రాయి. ఇది మొత్తం 660 మీటర్ల పొడవు ఉంటుంది. భూమి లోపలే 200 మీటర్లు ఉంటుందట. దీని చుట్టూ పురాతన కాలం నాటి గుహలున్నాయి. ఈ కోటలో 4 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆల్రెడీ మనం 2 చూసాం. ఇవి మరో 2. రండి ఇంకా ముందుకు వెళదాం. ఇక్కడ 2 వైపులా వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ కోటలోని సైనికులు ఇక్కడే నీరు తాగేవారట. దీని లోతు 2.5 మీటర్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రదేశంలో 6 నెలలు రైనీ సీజన్, 6 నెలలు డ్రై సీజన్ ఉంటుందట. రైనీ సీజన్ లో రాయల్ ఫ్యామిలీ పైన నివసించేవారు. సమ్మర్ సీజన్ లో ఇక్కడ కింద ఉన్న ప్యాలెస్ లో నివసించేవారట. రండి ఇంకా ముందుకు వెళదాం. ఇది వాటర్ ఫౌంటైన్ గార్డెన్. ఈ ప్రదేశంలో వాటర్ ఫౌంటైన్స్ తో అందంగా గార్డెన్ ఉండేది. ఇవే వాటర్ ఫౌంటైన్స్. ఇప్పటికీ ఈ ప్రదేశంలో హెవీ రైన్స్ వచ్చినప్పుడు ఇవి వర్క్ అవుతాయట. రండి ఇంకా ముందుకు వెళ్దాం.
ఇదంతా రాక్ గార్డెన్. ఈ ప్రదేశంలో కట్టడాలను ఇక్కడ లభించే బండరాలతో నిర్మించారు. ఇటుకలను వాడలేదు. ఈ ప్రదేశం పెద్ద పెద్ద వృక్షాలతో చుట్టూ బండరాలతో నిర్మించిన కట్టడాల వల్ల రాక్ గార్డెన్ గా పిలుస్తారు. చాలా బాగుంది. ఇక్కడ మీరు ఈ మెట్లను గమనిస్తే ఇది ఒరిజినల్ 1600 సంవత్సరాల క్రితం నిర్మించిన మెట్లు. ఈ మెట్లను పాలరాతితో నిర్మించారు. ఇలా పాలరాతితో ఎందుకు నిర్మించారంటే అప్పట్లో చీకట్లో కూడా ఈ మెట్లు తెల్లగా మెలమెలా మెరుస్తూ ఉండేవట. అక్కడి నుంచి ముందుకు రాగానే రెండు వైపులా పెద్ద పెద్ద బండరాళ్ళు ప్రవేశ ద్వారాలుగా ఏర్పడ్డాయి. ఆ మధ్యలో మెట్ల మార్గం. ఈ మార్గానికి రెండు వైపులా 2 స్వరంగ మార్గాలున్నాయి. ఈ మార్గంలో రాజు, రాణి మరియు వాళ్ళ కుటుంబం మాత్రమే ప్రవేశిస్తారు. సైనికులు మరియు ఇతరులు దీనికి రెండు వైపులా ఉన్న మార్గాల నుంచి ప్రవేశిస్తారు. అంతేకాకుండా శత్రువులు ఒకేసారి ఈ కోటలోకి ప్రవేశించకుండా ఈ మార్గం ఉపయోగపడుతుంది. రండి ఈ ప్రవేశ ద్వారం గుండా లోపలికి ప్రవేశిద్దాం. ఈ మార్గంలో నడుస్తుంటే మనం అలా కొంత సమయం టైం మిషన్ లో పురాతన కాలానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి నుంచి మనం ఇలా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం మనం ఈ రాయి అడుగు భాగానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం నిటారుగా పైకి మెట్లెక్కాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది. అది వెళ్ళగలమా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అలా పైకి రాగానే ఐరన్ ల్యాడర్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. ఆ నిచ్చెనెక్కి పైకి రాగానే ఈ మార్గం కనిపిస్తుంది. ఇలా ఈ మెట్లెక్కి నేరుగా పైకి వెళితే కోట యొక్క ప్రధాన ఎంట్రన్స్ ఉంటుంది. ఇటువైపు మరో రైలింగ్ ఉంది కదా. మనం కోట సందర్శించి రిటర్న్ వెళ్ళేటప్పుడు అలా వెళ్తాం. ఆ మార్గంలో చూడవలసిన మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతాం. ఈ ప్రదేశంలో సైనికులు నివసించేవారు. అంటే సైనికులు, సైన్యాధ్యక్షుడు. అంటే సైనికుల్లో సైన్యాధ్యక్షుడు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. ఆ ఎదురుగా పెద్ద బండరాయిని గమనిస్తే కింద చిన్న చిన్న రాళ్లతో బ్యాలెన్స్ చేసి ఉన్నారు. గైడ్ చెప్పింది ఏంటంటే అదొక పెద్ద వెపన్. శత్రు సైనికులు కోటపైకి వస్తున్న సమయంలో ఆ బండను కిందకి దొల్లే విధంగా చేస్తారు. అలా శత్రువులను అటాక్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. రండి ఇప్పుడు మనం నిటారుగా ఉన్న ఈ మెట్లెక్కి పైకి వెళ్దాం. అలా పైకి రాగానే కనిపించిన వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కనుచూపు మేర చుట్టూ దట్టమైన అడవి. అదిగోండి మనం కింద నుంచి పైకి వచ్చిన మార్గం. ఇది కోటలోని రాజభవనానికి వెళ్లే ప్రధాన ద్వారం. ఒకప్పుడు ఇలా ఉండేదని చెబుతారు. ఈ కోట అంత ఎత్తున సింహద్వారం. ప్రస్తుతం సింహం పాదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా అంతా డ్యామేజ్ అయింది. అందుకే దీన్ని లయన్ రాక్, సింహగిరి అని పిలిచేవారు. తరువాతి కాలంలో సిగిరియాగా మారిపోయింది. ఆ మిగిలి ఉన్న చిన్న మొక్కే ఎంత గ్రాండియర్ గా ఉందో చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు మనం సగం మెట్లు మాత్రమే ఎక్కాం. ఇప్పుడు ఇంకా సగం అంటే 600 మెట్లు నిటారుగా ఎక్కాలి. మధ్యలో ఎక్కడా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఐరన్ తో చేసిన మెట్లు ఒరిజినల్ కాదు. పర్యాటకుల కోసం కన్వీనియంట్ గా ఉండడానికి తయారు చేశారు. ఆ బండపైనే చెక్కిన మెట్లున్నాయి. అవి పురాతన మెట్లు. నేను పై వరకు వెళ్ళలేదు. నా హెల్త్ సపోర్ట్ చేయలేదు. పైన ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఈ ప్యాలెస్ ని మనం క్లియర్ గా చూడాలి అంటే ఇలా డ్రోన్ వ్యూతో చూస్తేనే క్లియర్ గా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైన నిర్మాణమో. మొత్తం 3.5 ఎకరాలు ఉంటుందట. ఈ ప్రదేశంలో 3 అంతస్తుల రాజభవనాలు ఉండేవట. ప్రస్తుతం మనం వాటి శిథిలాలను మాత్రమే చూడగలం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్రదేశంలో పడిన వర్షపు నీటిని నిలువ చేసే విధంగా వాటర్ బాడీ నిర్మించారు.
త్రేతాయుగంలో రావణుని రాజ్యం ఇదే అయ్యుండొచ్చు, లేదా రాజ్యంలో ఒక భాగమై ఉండొచ్చు, లేదా కుంభకర్ణుని నివాసమై ఉండొచ్చని చరిత్రకారులు చెబుతారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ కట్టడాలను గమనిస్తే వీటిని కశ్యప మహారాజు నిర్మించారు. ఈ కోట సందర్శన ఇంకా అయిపోలేదు. రిటర్న్ వెళ్లే మార్గంలో చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. రండి చూద్దాం. కోట సందర్శించి తిరిగి ఈ సింహం పాదాల దగ్గరకు వస్తాం. ఇక్కడ నుంచి కిందకి వెళ్తాం. ఇలా వెళ్లే సమయంలో మెట్ల మార్గం ద్వారా డైరెక్ట్ గా కిందకి వెళ్లకుండా ఎడమ వైపు ఐరన్ ర్యాంప్ ఉంది కదా, దాని మీదుగా ఎడమ వైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం మెట్లు దిగుతూ కిందకి వెళ్ళొచ్చు. కుడివైపు పెద్ద గోడ కనిపిస్తుంది కదా, దాన్నే మిర్రర్ వాల్ అని పిలుస్తారు. అప్పట్లో ఈ గోడలపై మన ప్రతిబింబం కనిపించేదట. ఇప్పుడు కూడా బాగా ఎండ ఉన్న సమయంలో కనిపిస్తుందట. అది అప్పటి వాళ్ళ పనితనం. ఇది బౌద్ధులు ఇక్కడ నివసించిన సమయంలో నిర్మించింది, కశ్యపరాజు కాలంలో నిర్మించింది కాదు. ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తే పెయింటింగ్స్ గుహకు వెళ్ళడానికి ఇలా మెట్ల మార్గం ఉంటుంది. పైకి వెళితే గుహలో ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. ఇంచుమించుగా అజంతా గుహల్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అజంతా గుహలు చాలా పెద్దవి, ఇక్కడ చిన్న గుహలో ఉన్నాయి. ఇవి కూడా బౌద్ధుల కాలంలో వేసిన పెయింటింగ్స్. అవి చూసుకొని ఇలా కిందకి దిగి వెళ్ళొచ్చు. ఇదంతా రాక్ గార్డెన్ లేదా హ్యాంగింగ్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. మీకు ఆల్రెడీ హ్యాంగింగ్ గార్డెన్ చూపించాను కదా, ఉదయ్పూర్ ప్యాలెస్ లో చూపించాను. గుర్తుంటే కింద కామెంట్స్ లో తెలపండి. అక్కడి నుంచి మెట్లు దిగి కిందకి వస్తే ఇక్కడ ఆడియన్స్ హాల్ ఉంది. కశ్యపరాజు రాజదర్బార్. ఇక్కడ కింగ్స్ చైర్ కూడా ఉంది. తరువాతి కాలంలో ఈ ప్రదేశాన్ని బౌద్ధులు సమావేశాల కోసం వినియోగించుకునేవారట. అక్కడి నుంచి ఇంకా మెట్లు దిగుతూ కిందకి వస్తే కోబ్రా హుడ్ ఉంది, అంటే నాగుపాము పడగ. చూడటానికి అలాగే ఉంది. ఇంతటితో మన కోటలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ సందర్శించాం. ఇక్కడ నుంచి మనం ఇలా నేరుగా ముందుకు వెళితే బయటకు వెళ్ళిపోతాం. అలా కిందకి దిగి బయటికి వస్తే చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ లభిస్తాయి. ఇక్కడ చిన్న షాపింగ్ ఏరియా ఉంది. వుడెన్ తో చేసిన ఈ బొమ్మలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి శ్రీలంక స్పెషల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అక్కడ నుంచి బయటికి వస్తే పార్కింగ్ ఏరియా ఉంటుంది. మీరు అప్ అండ్ డౌన్ వెహికల్ మాట్లాడుకుని ఉంటే మీ వెహికల్ వాళ్ళు ఇక్కడే పికప్ చేసుకుంటారు. మనం ఇలా నేరుగా ఒక 1/2 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళితే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి మనకి బస్సెస్, ఆటోస్ లభిస్తాయి. అదే విధంగా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, లంచ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఆ ఎదురుగా కనిపిస్తున్న ప్రదేశంలోనే తిరిగి డంబూలా వెళ్ళడానికి బస్సెస్ లభిస్తాయి. అదే విధంగా ఆటోస్ కూడా లభిస్తాయి. అలా మెయిన్ రోడ్ మీదకి రాగానే ఏనుగు కనిపించింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలిఫెంట్ రైడ్ కి వెళ్ళొచ్చు. మెయిన్ రోడ్ నుంచి మనం కుడివైపు కొంచెం ముందుకు వెళితే వరుసగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడే లంచ్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశంలో కూడా ఆటో స్టాండ్ ఉంది, ఆటో తీసుకోవచ్చు. లేదంటే బస్సులు కూడా ఇలాగే వస్తాయి. ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఇక్కడే లంచ్ చేశాను. శ్రీలంకన్ మీల్స్. వీళ్ళు రైస్ అండ్ కర్రీ అని పిలుస్తారు. వెజ్ 800, చికెన్ లేదా ఫిష్ మీల్స్ 1000 రూపాయలు. నేను చికెన్, రైస్ అండ్ కర్రీ తీసుకున్నాను. 1000 రూపాయలు. అంటే మన కరెన్సీలో ఇంచుమించుగా 300. కప్పు రైసు, 4 వెజిటేబుల్ కర్రీస్, చికెన్ అంటే ఒక ముక్క ఇచ్చాడు. పప్పు మాత్రం బాగుంది. మిగతా అన్ని ఏదో ఉన్నాయి. చూడటానికి మన భోజనంలా ఉంటుంది, కానీ మన భోజనం కాదు. తరువాత ఆటో తీసుకుని డంబులాకి వెళ్తున్నాను. రిటర్న్ కూడా ఆటో వాళ్ళు 2000 శ్రీలంకన్ రూపీస్ చార్జ్ చేశారు. ఇంతటితో మన రావణ కోట సందర్శన పూర్తయింది. శ్రీలంక వీడియోస్ అన్ని శ్రీలంక ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.